హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం. ఈ ఒక్క మంత్రాన్ని మీరు గనక ఉత్తర భాగాన రాసి పెడితే చాలు, డబ్బు ప్రవాహాన్ని తట్టుకోలేక మీరే మీ చేతులతో తీసేస్తారు. ఎందుకంటే సునామీ కంటే ఇంకా బీభత్సంగా డబ్బు రావటం మీ కళ్ళారా మీరే చూస్తారు. మీ ఇంట్లో ఎవరైనా పని పాట లేకుండా బద్ధకంగా సోమరిపోతులైపోయి తిని పడుకుంటూ అలా ఉండిపోతే వాళ్ళను మెడపట్టు బయట దోస్తుంది ఈ మంత్రం. వెళ్ళు, కష్టపడి పని చెయ్యి, డబ్బు సంపాదించు, నువ్వు వెళ్ళు, నీకు నేను దారి చూపిస్తాను, డబ్బు వచ్చే మార్గం చూపిస్తాను, నువ్వు వెళ్ళి కష్టపడు అంటూ వాళ్ళల్లో ఒక కసిని రేపుతుంది. ఇంట్లో ఉండనివ్వదు. మేము ఇంట్లో ఉంటాము, ఈ మంత్రం రాసేసి మేము గోడకు అతికించేస్తాము, మాకు డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుందంటే మంత్రం ఉండనివ్వదు. ఇంట్లో వెళ్ళి కష్టపడు, కష్టపడితే నీకు డబ్బు వచ్చే మార్గాలు నేను చూపిస్తాను, నీకు డబ్బు ఆశ నేను పుట్టిస్తాను, డబ్బు దారులు నేను తెరిపిస్తాను అంటూ మార్గాలు చూపిస్తుంది ఈ ఒక్క మంత్రం. డబ్బు ప్రవాహం ఏ విధంగా ఉంటుంది అంటే, మనీ ఫ్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఎప్పుడు చూసి ఉండరు. అంతటి అద్భుతంగా పనిచేసేటటువంటి ఒక మంత్ర రహస్యం ఈరోజు చెప్పబోతున్నా. మీరు చదవాల్సిన పని లేదు, ఏం లేదు. నేను స్క్రీన్ మీద ఇస్తాను, దాన్ని తీసుకెళ్లి ప్రింట్అవుట్ తీయించి దాన్ని సరిగ్గా నేను చెప్పిన సైజుల్లో, నేను చెప్పిన కొలతల్లో తీసుకువచ్చి మీ ఉత్తర గోడకి అతికించి వదిలేసేయండి. మీ జీవితం ఎలా మారుతుందో, మీ ఇంట్లో బద్ధకస్తులంతా ఎలా చురుగ్గా పని చేస్తారో, వాళ్ళు ఎలా మనీ మ్యాగ్నెట్లా మారుతారో, మీ ఇల్లు ఎలా మనీ మ్యాగ్నెట్లా మారుతుందో, డబ్బు అవకాశాలు మీ దగ్గరికి ఎలా వస్తాయో, డబ్బు ఏ విధంగా వస్తుందో మీ కళ్ళారా మీరే చూస్తారు, ఆశ్చర్యపోతారు. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ కొలతలు చాలా ఇంపార్టెంట్. ఏ వారం చెయ్యాలి, ఏ సమయంలో చెయ్యాలి, ప్రతి ఒక్కటి కూడా వన్ బై వన్ క్లియర్గా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ మంత్రం, నేను మాటిస్తాను. మీ ఉత్తర గోడకు ఈ మంత్రం ఉంటే చాలు, మీ దశ దిశ తిరిగిపోయినట్టే, మీ దరిద్రం వదిలిపోయినట్టే, అదృష్టం మీ వెంట పరుగులు పెట్టినట్టే, డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు డబ్బును వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. డబ్బే ఉరకల పరుగుల మీద మీ వెంట వస్తుంది. అంతలా పని చేస్తుంది ఈ మంత్రం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నన్ను చాలా మంది అడుగుతున్నారు, మంచి గురువుగారు అంటే చెప్పండి అక్క. ఎందుకంటే ఎన్నో చోట్ల చూపించుకున్నాం కానీ మేము కష్టాల నుంచి బయటపడలేదు. మా ప్రాబ్లమ్స్, మా సమస్యలు, మా కష్టాలు తీరున అలానే ఉండిపోయాయి, తీరటం లేదు. మంచి గురువుగారు అంటే చెప్పండి అంటూ ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారు. నాకు తెలిసిన వాళ్ళు ఎంతో మందిని కష్టాల నుంచి, సమస్యల నుంచి కూడా బయట పడవేశారు గురువుగారు చాలా తక్కువ సమయంలో. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కష్టం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి అని ఫోను ద్వారా వివరంగా చెప్తే చాలు, దానికి తగిన పూజలు చేసి వాటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక, చాలా మంది మాకు పని లేదు, పని చేయట్లేదు కాబట్టి మాకు డబ్బు లేదు అంటారా? ఈ ఒక్క మంత్రం మీ ఉత్తర గోడకి ఉంటే మీకు పని కల్పిస్తుంది. పని ఉంది కానీ సంపాదన సరిపోవట్లేదు, డబ్బు రావట్లేదు, లాభాలు రావట్లేదు, నష్టాలే జరుగుతున్నాయి అంటారా? ఆ డబ్బుని మీకు పుట్టిస్తుంది. డబ్బులు సంపాదించే దారిలు చూపిస్తుంది, డబ్బులు సంపాదించే అవకాశాలను చూపిస్తుంది, డబ్బులు సంపాదించే మనుషుల్ని చూపిస్తుంది. ఎంత అద్భుతంగా పని చేస్తుందంటే, మీలో ఒక ఆశను రేపుతుంది, మీలో కష్టపడే తత్వాన్ని పెంచుతుంది, మీలో ఒక ఆకర్షణ శక్తిని పెంచుతుంది, డబ్బు మీ వైపుకు లాక్కొచ్చే విధంగా చేస్తుంది. చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము, బాగా చదివి ఉంటారు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా అవనివ్వండి, మంచి స్కిల్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి, మంచి టాలెంట్ ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటో తెలుసా? బద్ధకం, సోమరితనం, తినటం, పడుకోవటం. ఇంట్లో ఎవరో ఒకరు సంపాదిస్తుంటారు, తినటం, పడుకోవటం. మీకేమో ఒక పక్క ఒళ్ళు మండిపోతుంటుంది, ఇంత బిడ్డ వయసుకు వచ్చాడు, లేదా
ఈయన ఇంత వయసు వచ్చి కూడా ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఇంత చదువుకుని ఇలా టైం వేస్ట్ చేసుకుంటుంది, టాలెంట్ని వేస్ట్ చేసుకుంటున్నారు అంటూ లోపల ఎంత కుమిలిపోతారంటే గట్టిగా చెప్తే ఫీల్ అవుతారని అదొక ఇది. అలాంటి బద్ధకస్తులు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, ఈ ఒక్క మంత్రాన్ని ఉత్తర గోడకి రాసి నేను చెప్పినట్టు రాయటం కాదు, ప్రింట్అవుట్ తీయించుకొని వచ్చి మీరు గనక పెట్టారు అంటే ఈ బద్ధకస్తులని బద్ధకం వదలగొట్టి మెడబట్టి బయట దోస్తుంది, తన్ని బయట దోస్తుంది. వెళ్ళు కష్టపడు అని వాళ్ళలో ఆశ పుట్టిస్తుంది, కోరిక పుట్టిస్తుంది, సంపాదించాలని తపన పుట్టిస్తుంది. ఒక్కసారి బయటకు వెళ్ళగానే వాళ్ళకు డబ్బు ఎలా సంపాదించాలి, ఏ పని చేస్తే డబ్బు వస్తుంది, ఎలాంటి అవకాశాల వల్ల డబ్బు వస్తుంది, ఎలాంటి మనుషుల వల్ల డబ్బు వస్తుంది, ప్రతి ఒక్క దారి కూడా క్షుణ్ణంగా వాళ్ళకు క్రిస్టల్ క్లియర్గా వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ ఒక్క మంత్రం. విపరీతంగా డబ్బు వచ్చే విధంగా చేస్తుంది మీ ఇంట్లోకి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కొంతమంది సంపాదన సాలక అప్పులు చేసుకుంటూ చాలా తికమక పడిపోతూ కింద మీద పడిపోతూ ఉంటారు. అలాంటి ప్రతి ఇంట్లో కూడా ఎవరైతే బద్ధకంగా ఉంటారో, పని పాట చేయకుండా ఉంటారో, సరిగ్గా సంపాదించకుండా ఉంటారో, చేస్తున్న పనికి తగిన ప్రతిఫలం రాకుండా ఉంటారో, అలాంటి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఉత్తర గోడకి ఈ ఒక్క మంత్రాన్ని మీరు పెట్టారు అంటే మీ జీవితం మారిపోతుంది. మీరు కానీ మీ ఇల్లు కానీ ఒక మనీ మ్యాగ్నెట్ లా మారిపోతుంది. డబ్బు రావటం మీ కళ్ళారా చూస్తారు. అంతటి ఒక రహస్య పరిహారం ఇది. మీరేం చేయాలంటే ఇక్కడ నేను ఒక మంత్రాన్ని ఇస్తాను, దీన్ని తీసుకువెళ్ళి స్క్రీన్ షాట్ తీసుకుని ప్రింట్అవుట్ తీయించుకోండి. ఎలా ఉండాలి, వైట్ పేపర్ మీద బ్లూ కలర్ రంగులో ఈ అక్షరాలు ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? తెల్ల కాగితం మీద నీలం రంగులో అక్షరాలు ఉండే విధంగా ప్రింట్అవుట్ తీయించుకోవాలి. ఏ సైజు మీకు వెడల్పు వచ్చి 14 ఇంచులు ఉండాలి, నిలువు అంటే హైట్ వచ్చి 5 ఇంచులు ఉండాలి. 14 ఇంచుల వెడల్పుతో 5 ఇంచుల ఎత్తుతో మీరు ఈ ఒక్క పేపరు సిద్ధం చేసుకొని అందులో ఈ మంత్రాన్ని ప్రింట్అవుట్ చేయించాలి. అది కూడా నీలం రంగు అక్షరాలు, బ్లూ రంగు అక్షరాలు వచ్చే విధంగా. దీన్ని మంచి సమయం చూసి మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఇది ఏ రోజు మీ ఉత్తర గోడకు పెట్టాలి, శుక్రవారం రోజు ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం చేసేయండి. తల స్నానం చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోండి, నమస్కరించుకోండి. ఈ రోజుతో మా దరిద్రం వదిలిపోవాలి, మా కష్టాలు తొలగిపోవాలి, మా ఇంటికి అదృష్టం అడుగు పెట్టాలి, సిరి సంపదలతో మా ఇంట్లో అడుగు పెట్టమంటూ లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకొని ఆ తర్వాత మీ ఉత్తర గోడకి ఈ ప్రింట్అవుట్ తీయించి పెట్టారు కదా పేపరు, దాన్ని అతికించేసేయండి. అంతే. మీరు చదవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. మీకు గుర్తు వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి, చూసి మీ కోరిక ఏదైతే అది ఉందో చెప్పుకోండి, చాలు. మీ గోడ మీద ఉంటేనే చాలు, అద్భుతం చేస్తుంది, మహాద్భుతం సృష్టిస్తుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇల్లు ఒక ధన భాండాగారం కాకపోతే నన్ను అడగండి, అంతటి మనీ మ్యాగ్నెట్ లా మారిపోతుంది. మీ ఇల్లు ఒక అక్షయ పాత్రలా అయిపోతుంది. చాలా శక్తివంతమైన ఒక మంత్రం, గుర్తుంది కదా? ఇది మంచి సమయం చూసి ప్రింట్అవుట్ తీయించుకొని రండి, ఇంటికి తీసుకురండి. 14 ఇంచుల వెడల్పు, 5 ఇంచుల హైట్, గుర్తుంది కదా? వైట్ కలర్ పేపర్ మీద బ్లూ రంగు లెటర్స్, 14 ఇంచుల వెడల్పు, 5 ఇంచుల హైట్ తోటి మీరు ప్రింట్అవుట్ తీయించుకుని రండి మంచి సమయం చూసి. మీరు శుక్రవారం ఉదయం 6 గంటలకే దీన్ని మీ గోడ మీద, ఉత్తర గోడ మీద అతికించేయండి. 6 గంటల లోపు చేస్తే ఇంకా మంచిది, 6 గంటలు దాటనివ్వకండి. ఇది గుర్తుంచుకోండి, అద్భుతాన్ని చూస్తారు. ఓకేనా? పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి. ఇంకా అంత అర్లీ మార్నింగ్ నాన్ వెజ్ తినరు, ఒకవేళ ఆ రోజు తినకండి, ఇంకా మంచి ఇది చూస్తారు. మీరు ఇది ప్రింట్అవుట్ తీయించే రోజు కూడా నాన్ వెజ్ తిని వెళ్ళకండి. పీరియడ్స్లో ఉన్నవాళ్ళు వెళ్ళకండి, అలాగే డ్రింక్ చేసి ఉన్నవాళ్ళు వెళ్ళకండి, స్మోక్ చేసి వెళ్ళకండి. శుద్ధంగా ఆ రోజు కూడా స్నానం చేసుకొని ఇది ప్రింట్అవుట్ తీయించుకోండి. ఓకేనా? జీవితం మారటం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.